సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఉదయం నుంచి కూడా పోలీసులు ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఇటు లోనికి అనుమతించలేదు. ఈ క్షణంలో ఇంతకు బాలకృష్ణ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. నన్ను ఏ క్షణంలో నేను అరెస్ట్ చేస్తారు, నా పైన తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం మంత్రి వివేక్, అదేవిధంగా అతని కొడుకు ఎంపీ వివేక్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ రాళ్లు దాడి వాళ్ళే కాంగ్రెస్ కార్యకర్తలు చేసి మా పైన అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పేసి అయితే బాలకృష్ణను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనను నేను అరెస్టుకు సహకరిస్తాను అని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగానే మేము కేతన్పల్లిలో మెజార్టీ ఉన్నప్పటికీ కూడా తమకు కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర మంత్రి వివేక్, అదేవిధంగా ఎంపీ వంశకృష్ణ వాళ్ళు ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా తమకు ఈ కైవసం చేసుకోవడానికి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పోలీసులు మళ్ళీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మన విజువల్స్ లో ఒకసారిగా మళ్ళీ ఆ కార్యకర్తలు అడ్డుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. మన విజువల్ పోలీసులు ఆ ప్రాంతానికి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి బాలకృష్ణ బయటకు వస్తాడా, లోపలికి పిల్లలు పంపించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద లోపలికి వెళ్లకుండా బాలకృష్ణ ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్లకుండా అయితే పోలీసులు ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి పోలీసులు లోపలికి వెళ్ళి వాళ్ళను ఆపే ప్రయత్నం చేస్తారా. ఇప్పటికైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అయితే లోనికి వెళ్లకుండా పోలీసులు అయితే లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమేర సమన్వయం పాటించడం జరిగింది. వాళ్ళు కొంతసేపు ఆగి ఉండే ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళీ పోలీసులు లోపలికి వెళ్లి బాలకృష్ణ గేట్ దగ్గర వెళ్లే ప్రయత్నం చేయడంతో మళ్ళీ కూడా ఒకసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారిగా నినాదాలు చేస్తూ పోలీసు జో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో ఇక్కడైతే ప్రత్యేక బలగాలతో అయితే పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. మరి పోలీసులు బాలకృష్ణ సహకరిస్తాడా లేదా మరి ఈ లోపలికి వెళ్లే ప్రయత్నం మళ్ళీ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ గేట్ దగ్గర చూడొచ్చు, అక్కడ పెద్ద ఎత్తున అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే కొనసాగుతుంది. గత 3 రోజులుగా కూడా కేతన్పల్లిలో మాత్రం హైటెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది. నిన్నైతే మాత్రం ఏకంగా నిన్నైతే పెద్ద ఎత్తున రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేతన్పల్లి మున్సిపాలిటీ సంబంధించి ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఈ వివాదం కొనసాగుతుంది. ప్రధానంగా ఎవరికి వారే ఈ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ 22 స్థానాలు ఉన్నటువంటి ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 10 స్థానాల్లో బీఆర్ఎస్, 4 స్థానాల్లో సిపిఐ, అదేవిధంగా 7 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ గెలిచినప్పటికీ కూడా అయితే ఇక్కడ వీళ్ళకు బీఆర్ఎస్, సిపిఐకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా తమకు ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి అయితే కేతన్పల్లిలోని ఈ రోజు తమ ప్రెస్ మీట్ లో బాలకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు అయితే బాలకృష్ణ ఉన్నటువంటి ప్రధాన ద్వారంలోకి వెళ్లి అతనిని ఆ తలుపును తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడైతే ఆ ప్రధాన ద్వారం వద్ద అయితే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బాలకృష్ణ అభిమానులు కావచ్చు, పోలీసులను నివారించే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు మాత్రం ఒకటేసారిగా లోనికి వచ్చే సమయంలో కూడా ప్రధాన ద్వారం వద్ద అయితే పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. ఇక్కడ ప్రధాన గేట్ లో కూడా పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు అయితే తోసుకొని లోపలికి వచ్చి ప్రస్తుతానికైతే బాలకృష్ణ యొక్క ఇంటి ఆవరణలో వెయిట్ చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నప్పుడు కూడా సమన్వయంతో ప్రస్తుతానికి పోలీసులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పోలీసులు మరి ముందుకెళ్తారా, లేదు బాలకృష్ణ మరి లోపల బాలకృష్ణ మరి బయటికి వస్తాడా అన్నది చూడాలి. ఎంత మేరకు ఇది కొనసాగే అవకాశం ఉంటుంది అన్నది కొంతమేరకు ఇక్కడ ఉత్కంఠ, హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఓవరాల్ గా మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాలు మాత్రం ఒకసారిగా ఉద్రిక్త చోటు చేసుకుంటున్నది. బాలకృష్ణ అరెస్టు అవుతాడు ఏ క్షణంలో అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా ఇటు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కేతన్పల్లికి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కేతన్పల్లిలోకి లోపలికి రాకుండా కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ మన ప్రత్యేక ఫోర్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదనపు బలగాలు కూడా ఇప్పుడు ఈ కేతన్పల్లికి వస్తున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కేతన్పల్లి ఇప్పుడు బాలకృష్ణ నివాసం ఉంటున్నటువంటి ఇంటి చుట్టూ పూర్తిగా పోలీసు బలగాల్లో దిగ్బంధంలోకి ఈ ప్రాంతం వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడైతే మళ్ళీ ప్రధాన ద్వారం వద్ద మళ్ళీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే బైఠాయించారు. లోనికి ఒక పోలీసు ఉన్నతాధికారిని అనుమతించడం జరిగింది. లోనికి ఒక పోలీసు ఉన్నతాధికారి అయితే వెళ్ళాడు. అదేవిధంగా వీళ్ళు ప్రతిఘటిస్తున్నారు అనేటువంటి సమాచారం మేరకు అయితే అదనపు బలగాలను అయితే దింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదనపు బలగాలు కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ ఇంటి పరిసర ప్రాంతాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బాలకృష్ణ ఇంటిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వందలాదిగా ఇక్కడికి పోలీసులు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోపక్క బాలకృష్ణ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో
ఈ వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఈ ప్రాంతంలో మాత్రం ఒకసారి హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి కొంతమేర ఇక్కడ చూడొచ్చు. మళ్ళీ కూడా డీసీపీ భాస్కర్ నేతృత్వంలో కూడా ప్రజాబలంగా చేస్తున్నారు. వాళ్ళందరినీ లాగేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీసీపీ భాస్కర్ పెద్ద ఎత్తున బలగాలతో వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లా డీసీపీ భాస్కర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అయితే బలగాలు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్లో చూడొచ్చు కింద అందరినీ వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉద్రిక్త పరిస్థితులకు వచ్చేస్తున్నాయి. ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గేటు దగ్గరకు వచ్చి పోలీసులు తీయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలన్నింటినీ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తున్నారు. పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ నుంచి కూడా ఎవరిని కూడా ఈ ఏరియా నుంచి కాకుండా అటువంటి లాఠీలకు పని చెప్పించి డీసీపీ భాస్కర్ నేతృత్వంలో ఓటర్లు పెద్ద ఎత్తున అయితే బలగాలు వచ్చినాయి. మరోపక్క పోలీసులు బాబా మొత్తం మీద ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా ఈ పరిసర ప్రాంతాలు కేంద్రంలో మాత్రం పరిస్థితి కనిపించిన పరిస్థితి కనిపించింది. మనం ఆ వీడియోస్ లో అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి కూడా ఎప్పుడు తీసుకెళ్తారు అనేటువంటి ఏ క్షణంలోనే అరెస్ట్ అవుతాడు అనేటువంటి ప్రాంతంలో కొంతమేర హైటెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఎవరిని కూడా ఈ ప్రాంతాల్లోకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎవరిని కూడా అనుమతించినటువంటి దాఖలాలు లేవు. జర్నలిస్టులను కూడా ఈ ప్రాంతానికి కొంత మేర అనుమతించలేదు. ఇప్పుడు ఒకటేసారిగా పోలీసులు ఏ క్షేత్రంలో బాలకృష్ణని అరెస్ట్ చేస్తారన్నది వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే వచ్చి చూడొచ్చు అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అతని వాహనం వెనుక వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ మనం పోలీస్ ఫోర్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ సుమన్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం వీడియోస్లో స్పష్టంగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయం నుంచి కూడా బాలక సుమన్ అదేవిధంగా అతని ఇతర అంశాలు బీఆర్ఎస్ అంశాలు 25 మందికి పైగా వ్యక్తుల మీద కేసు నమోదైన నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు బాలక సుమన్ అరెస్ట్ చేస్తారు అనేటువంటి విషయం పైన ఇక్కడ కొంతమేర హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితులలో ఈ ఏటుగా ఉన్నటువంటి ముల్లరాజు రెడ్డిని కావచ్చు మరికొంత నలుగురిని అయితే తీసుకెళ్లారు. ఈ క్షణంలో బాలక సుమన్ కూడా తీసుకెళ్తారు అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో బాలక సుమన్ ఇంటి వద్ద ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. మనం చూడొచ్చు వీడియోస్ లో ఓవరాల్ గా బాలక సుమన్ మాత్రం ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ కొంతమేర హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బాలక సుమన్ ను డీసీపీ భాస్కర్ అదేవిధంగా ఏసీపీ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే బలగాలు వచ్చేసి అయితే ఇప్పుడే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అతనిపైన పలు రకాల సెక్షన్ల పైన అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని అదేవిధంగా అత్యాచారం కేసు కూడా అతనిపైన నమోదు చేయడం జరిగింది. ఒక కానిస్టేబుల్ కు తీవ్ర గాలైనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర గాలైనటువంటి పరిస్థితి, పలు వాహనాలు ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అయితే నిన్న పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న నుంచి కూడా బాలక సుమన్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా నిన్న ఇదే సాయంత్రం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం ఈ ప్రాంతంలో ఉండే ఈ రోజు బాలక సుమన్ అయితే పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతోటి ఈ ప్రాంతాల్లోకి వచ్చి
కేతన్పల్లిలో ఉన్నటువంటి ఇంటి ఆవరణలోకి వచ్చి కొంతమేర వేరే ప్రతిఘటన చేసినప్పటికీ కూడా అదేనండి ఇంత క్రితమే డీసీపీ భాస్కర్ అదేవిధంగా ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో అదనపు బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ప్రతిఘటిస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి బల్కసుమన్ అయితే కేతన్పల్లి పోలీస్ స్టేషన్ అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.